హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఇంకా మీరు చూస్తున్న ఇదైతే బుధవారం నాడు తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ కుకింగ్ రొటీన్ అనమాట. ఆ రోజు మధ్యలో బయటకు కూడా వెళ్ళాను. అది కూడా నేను వీడియో అయితే కంటిన్యూలో చూపిస్తాను చూడండి. ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్ వచ్చేసి హాఫ్ డేనా ఫుల్ డేనా అని చెప్పేసి తెలియలేదనమాట. అప్పటికప్పుడు టైం అయితే మారుస్తారు. అందుకని చెప్పేసి నేను ఇడ్లీ పెట్టేసి పంపించేసాను. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంక ముందు రోజైతే స్టవ్ క్లీన్ చేశాననమాట. క్లీన్ చేసినప్పుడే ఏం జరుగుతుందంటే, అప్పుడే పాలు పొంగిపోవడమో, లేదన్నా ఏదన్నా పెడితే దానిపైన ఒలిగిపోవడమో అలా జరుగుతూనే ఉంటుందనమాట. ఇంకా చాలా రోజుల తర్వాత స్టవ్ క్లీన్ చేశాను. ఉదయాన్నే చూస్తే మళ్ళీ డస్ట్ పట్టేసిందని చెప్పేసి తుడుస్తున్నాననమాట. ఇంకా ముందుగా అయితే మా ఆయనకి కాఫీ కలిపివ్వాలండి. దానికోసం అయితే పాలు పెడుతున్నాను స్టవ్‌లోను. వెనకాల విండో వచ్చేసి వెలుగు వచ్చేస్తుందనమాట. అందుకే కష్టంగా ఉంది. దానివల్ల ఏంటంటే షాడో వచ్చేసి వీడియో తీస్తున్నంత సేపు ఏంటంటే మార్చి ఒకసారేమో డార్క్‌గా ఉంటుంది. ఒకసారేమో లైట్‌గా ఉంటుందనమాట. ఇంకా పాలైతే కట్ చేసేసి వేస్తున్నాను స్టవ్‌లో కాదు గిన్నెలోను. ఇంకా ఈరోజైతే నేను ఒక టాపిక్ మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నానండి. అదేంటంటే ఈ మధ్యన నేను ఒక వీడియో చూశాననమాట. దాంట్లో ఏంటంటే ఆవిడ బ్యాడ్‌గా కమెంట్స్ పెడుతున్నారని చెప్పేసి చాలా బాధపడుతూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఒక కుకింగ్ ఛానలు. పేరైతే నాకు సరిగ్గా లేదు. మామూలుగా నేను వీడియోస్ చూస్తూ ఉండగా అయితే ఒక వీడియో అయితే వచ్చింది. వీడియో వచ్చినప్పుడు నేను చూసాననమాట. ఎంత దారుణంగా తిడుతున్నారు. ఇది కుకింగ్ ఛానలే కదా అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనండి. ఎందుకు కమెంట్లు పెడతారో తెలీదు. మీరు ఖాళీ సమయంలో వీడియోస్ చూస్తున్నారంటే మీకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందని చెప్పేసి చూస్తారు. లేదంటే కుకింగ్ ఛానల్ చూస్తున్నారంటే గనక కుకింగ్ వీడియోలు చూస్తారు. మీకు నచ్చుతాయి అవి ఏదైనా ట్రై చేద్దామని చెప్పి చూస్తారు. కానీ కొంతమంది కొన్ని ఛానల్స్‌కి ఏంటంటే 20, 30 నిమిషాల వీడియో ఉంటుంది. 10 నిమిషాల వీడియో ఉంటుంది. ఫుల్‌గానే చూడరనమాట. చూడకుండానే వీడియో పోస్ట్ చేసిన వెంటనే వ్యూ వచ్చేస్తుంది. వీడియో పోస్ట్ చేసిన వెంటనే కామెంట్లు వచ్చేస్తాయి. ఆ సూపర్, ఈ సూపర్, ఈ సూపర్ అని చెప్పేసి కామెంట్లు పెట్టేస్తూ ఉంటారు. నాకు అర్థం కానిది ఏంటంటే వీడియో పూర్తిగా చూస్తేనే కదా లోపల ఏముందనేది మీకు తెలుస్తది. ఇప్పుడు నేను ఇక్కడ వ్యూ గురించి కూడా చెప్పడం లేదు. అంతేకాకుండా ఒకళ్ళని చూపిస్తూ అయితే నేను చెప్పడం లేదనమాట. మళ్ళీ దీనికి వేరే వీడియోలు చేస్తూ ఉంటారు కొంతమంది. చెప్తున్నాను, నేను ముందే చెప్పేస్తున్నాను. నేను మామూలుగా పర్సనల్‌గా చెప్తున్నాను. మీరు వీడియో పూర్తిగా చూస్తేనే కదా, నేను ముందే చెప్పినట్లు మీరు వీడియో పూర్తిగా చూస్తేనే కదా లోపలికి వెళ్ళి ఈ రెసిపీ చేశారా బాగుంది, ఈ పని చేశారా బాగుంది అని చెప్పేసి కమెంట్లు పెడితే ఒక అర్థం ఉంది. మేము మంచోళ్ళమో చెడ్డోళ్ళమో మీకు వీడియోస్‌లో తెలిసిపోతుందా చెప్పండి? మేము మంచోళ్ళమో చెడ్డోళ్ళమో అని చెప్పేసి మా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో తెలుస్తుంది. మా ఫ్యామిలీకి తెలుస్తుంది. వీడియోలో చూసి మేము బాగా చేసేస్తుంటే మేము పెద్ద మంచోళ్ళం అయిపోము. అలా అని చెప్పేసి వీడియోస్‌లో మేము చండాలంగా చేస్తుంటే మేము చెడ్డోళ్ళం అయిపోమనమాట. అది మీరు తెలుసుకుని మీరు వీడియోస్ చూసేటప్పుడు ఏంటంటే మనకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇది చూస్తున్నాము అని చెప్పేసి ఆలోచించి ఆ వేలో చూడండి. అంతేగాని వీడియోలు పూర్తిగా చూడకుండానే కమెంట్లు పెట్టేసి ఏమీ లేనోళ్ళని ఎక్కించి కూర్చోబెడుతున్నారు. అది తగ్గించుకుంటే గనక వాళ్ళ ఆడడం తగ్గుతదనమాట. ఇంకా ఇదైతే ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. నార్మల్‌గా ఇది జరుగుతూనే ఉంది ప్రతి యూట్యూబర్‌కిని. అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది తప్పించి ఒకరిని ఉద్దేశించి అయితే ఇది ఖచ్చితంగా కాదనమాట. ఇంకా నేను కాఫీ ఇచ్చేసాను. మా ఆయనకి కాఫీ తాగుతుండగానే బయట పీతలైతే వచ్చాయి. ఈరోజు మార్కెట్‌కి వెళ్తానని చెప్పేసి మా ఆయన అన్నారు. నేనే వద్దన్నాను. ఇక్కడ పురటాసి మాసం స్టార్ట్ అయింది కదా! చెన్నైలో వచ్చేసి అంటే తమిళనాడులో ఎవరు నాన్ వెజ్ తీసుకోరనమాట ఆ మంత్ ఫుల్‌గాన. కొంతమంది వచ్చేసి ఒక శనివారం దేవుడిని పూజ చేసేసుకుంటే కనుక మిగతా వారాలు కూడా తినేస్తారు. ఇంకా మార్కెట్‌కి వద్దండి మీరు రోడ్లో వస్తే తీసుకోండి అని చెప్పి అన్నాను నేను. అందుకని చెప్పేసి 200కో, 300కో పీతలైతే తీసుకున్నారు. ఇంకా మార్కెట్‌కి వెళ్ళారంటే చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ పట్టుకొచ్చేస్తారనమాట. అన్నీ పట్టుకొచ్చారంటే నాకు అవన్నీ క్లీన్ చేసి వండిన తర్వాత అస్సలు నేను తినలేను. అందుకని ఏమీ వద్దు ఇక్కడ మట్టికి తీసుకోండి అని చెప్పి అన్నాను. నాకు పీతలు క్లీన్ చేయడం అయితే అసలు తెలీదు. మా ఆయన అయితే క్లీన్ చేసేస్తారు ఆయనే. నేనైతే వండుతాననమాట. పీతలు కూడా ఆయన పెద్దగా తినరు. కొంచెం పులుసులో ఉన్నదే వేసుకుంటారు కానీ పీతలు తినాలి కదా! వాళ్ళకి అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. మనకి ఊరు సైడ్ పీతలు, చేపలు ఎన్ని ముళ్ళులున్నా తీసుకు తింటాం కాబట్టి మనకు అలవాటే. అందుకని చేపలు తెచ్చినా ఎక్కువగా వంజరమే తీసుకొస్తారు ఇంకా ఆయన. నేనైతే బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. సింక్‌లో కొన్ని సామాను ఉన్నాయన్నమాట. బియ్యం కడిగి పెట్టేస్తే ఆయన పీతలు క్లీన్ చేసేలోపు నేనొచ్చేసి కొన్ని సామాను కడిగేసానంటే, ఈ పీతలు కడిగే వాటర్ వచ్చేసి సామాను మీద పడదనమాట. లేదంటే గనుక ఏమవుతుందంటే డబుల్ పనయిపోతుంది. మళ్ళీ అవన్నీ కూడా ఒక స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి.
నేను చెప్పాను కదా పిల్లలు అప్పటికే స్కూల్కి వెళ్ళిపోయారని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పి నేను సింక్లో ఉన్న సామాను మాత్రమే తోముతున్నాను. సింక్ పైన ఉన్న సామానం అయితే తోమడం లేదనమాట. ఎందుకంటే మళ్ళీ టైం ఎక్కువైపోయిందంటే కష్టమైపోతుంది. ఆ రోజు నేను షాప్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను, కొంచెం బయట పని ఉంది నాకు, అందుకని చెప్పేసి. ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది అడుగుతున్నారు, అక్క మీరు మెయిడ్‌ని పెట్టుకోలేదా సామాను తోమడానికి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. నాకు వస్తున్నారండి, ఎవరో ఒకళ్ళు వస్తున్నారు. సరే అని నేను పెడుతున్నాను. నెలకొచ్చేసి 4 రోజులు రానంటున్నారు. ఓకే. ఆదివారాలు మేము రాము, మా ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారని చెప్పి అంటున్నారు. ఓకే. మన ఇంట్లో కూడా జనం ఉంటారు కదా అని చెప్పేసి నేను ఆదివారం వద్దని వదిలేస్తున్నాను. అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా 4-6 రోజులైతే ఖచ్చితంగా ఏదో రకంగా లీవ్ తీసుకుంటున్నారనమాట. తీసుకుని మొత్తంగా వచ్చేది ఒక 20 రోజులే వస్తున్నారు. ఈ 20 రోజుల్లో ఒక రోజు సామాను తక్కువ ఉంటాయి, ఒకరోజు సామాను ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో ఏమవుతుందంటే సామాను ఎక్కువ ఉన్నాయంటే ప్రతీదీ లెక్క వేస్తున్నారు. ఈరోజు సామాను ఎక్కువ ఉన్నాయన్నట్లు మాట్లాడుతున్నారు. అదే సామాను తక్కువ ఉన్నప్పుడు అయితే మట్టికి సైలెంట్‌గా తోమేసి వెళ్ళిపోతున్నారనమాట. అదొక ప్రాబ్లమ్ అయితే. నాకు ఇప్పటికి ముగ్గురొచ్చారు. ముగ్గురు కూడా సరిగ్గా తోమడం లేదనమాట. అంటే ఏంటంటే అసలు చాలా జిడ్డు జిడ్డుగానే ఉంటాయి. అంతేకాకుండా సింక్‌లోనే వాటర్ ఫిల్ చేసేస్తారనమాట. ఆ ఎంగిలి నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లోనే ముంచి ముంచి తోముతున్నారు. ఇంకా అది చూసిన తర్వాత నాకు నచ్చలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి వద్దని చెప్పి వదిలేసాను. నేను ఇంకా చాలా సామాను తీసేసాను కదా, చాలా సామాను తీసేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఈ సామాను పననేది తగ్గింది. చాలా సామాను తీసేయడం వల్ల. అందుకని ఎప్పటికప్పుడు కడిగేస్తున్నాను. అంతేకాకుండా నేను మన ఊరెళ్ళొచ్చిన దగ్గర నుంచి కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందనమాట. నేను షాప్‌కే వెళ్ళలేదు. మధ్యలో వెళ్తున్నాను. కంటిన్యూగా వెళ్ళలేదు కానీ మధ్య మధ్యలో సాటర్డే కానివ్వండి, లేదంటే వెన్స్‌డే కానివ్వండి అలా వెళ్తున్నాను. సండే ఖచ్చితంగా వెళ్తాననమాట. అలా అయితే వెళ్తున్నాను. ఇంకా వీలైనంత వరకు ఇంట్లో నా పని నేనే చేసుకుంటాననమాట. ఎవరి మీద ఆధారపడకుండాను. పాప అయితే చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇంకా బట్టలు మడతెట్టడం కానివ్వండి, అటువంటి పనులన్నీ చేస్తుందనమాట. ఇంకా ఇక్కడ మీరు చూసారంటే కొన్ని సామాను తోమేసాను కదా, పీతలు కూడా శుభ్రంగా కడిగి తీసుకొచ్చేసాను. ఉల్లిపాయలైతే కట్ చేస్తున్నాను. పీతలొచ్చేసి దగ్గరగా పులుసు పెట్టేద్దామని చెప్పి అనుకుంటున్నాననమాట. పీతలు ఇగురైనా బానే ఉంటుంది గానీ, పులుసు కింద పెడదామని చెప్పేసి పులుసైతే పెడుతున్నాను. ఇంకా ఇది చాలా సింపులే. చాలా సార్లు మన ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేశాను. మీకు నచ్చితే గనుక చూడండి. పీతల పులుసు బావుంటుంది. అందులోనూ ఈ క్లైమేట్‌కి ఏంటంటే కోల్డ్ ఎక్కువుందంటే గనుక ఈ విధంగా పీతల పులుసు లాంటివి పెట్టుకు తిన్నారంటే కోల్డ్ అయితే త్వరగా తగ్గిపోతుందనమాట. ఇక్కడైతే తమిళ వాళ్ళేంటంటే నండు రసం అని చెప్పేసి పెడతారు. పీతల్ని బాగా దంచి మిరియాలు, జీలకర్ర అన్నీ వేసి పెడతారనమాట. అదైతే చాలా బావుంటుంది. ఇంక ఈ పులుసు కోసం అయితే నేను అగారో వారి క్యాసరేలో అయితే స్టవ్‌లో పెడుతున్నానండి. ఇంక దీని డీటెయిల్స్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. వీడియోలో కూడా మళ్ళీ చెప్తాను. ఇంకా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఒక పావు కిలో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాననమాట. తర్వాత ధనియాలు వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్‌కి. తరువాత జీలకర్ర వేస్తున్నానండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తరువాత వెల్లుల్లి వేస్తున్నాను. దీంట్లో వచ్చేసి మీరు గసగసాలు ఉంటే వేసుకోండి. నేను లేవు కాబట్టి వేయడం లేదు. గసగసాలు అయితే బావుంటుందనమాట చాలాను. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి తీసుకొచ్చేసాను. ఇంకా పీతల పులుసు తయారీ విధానం ఎలా అని చూద్దామండి. ఇంక దానికోసమైతే అగారో వారి క్యాస్టర్‌లో అయితే స్టవ్‌లో పెట్టాను. దీంట్లో ఎనామిల్ కోటెడ్ ఉంటుందనమాట. క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్ ఏంటంటే త్వరగా వేడెక్కుతుంది. అంతేకాకుండా చాలా సేపటి వరకు వేడి ఉంటుందనమాట. వేడి ఈవెన్‌గా స్ప్రెడ్ అవ్వడం వలన త్వరగా కుకింగ్ అనేది అయిపోతుందనమాట. ఇంకా దాంట్లో అయితే ఆయిల్ వేసి ఈ ఆనియన్ పేస్ట్ వేసాను. కొంచెంగా పసుపు వేస్తున్నాను. కొంచెంగా ఉప్పు, కొంచెంగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఇప్పుడే వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను చివర్లో పులుసులు మరిగేటప్పుడు వేస్తాననమాట. ఈ పులుసు మరిగేటప్పుడు బెండకాయలు కానివ్వండి, వంకాయలు కానివ్వండి వేస్తే ఇంకా బావుంటుంది. ఆ రోజు నేను ప్లెయిన్‌గానే చేశాను. ఇది వేగిన తర్వాత కారం రుచికి తగినంత సాల్ట్ అయితే వేయాలండి. ఈ లోపైతే ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ అగారో ప్రొడక్ట్‌లు వచ్చేసి వీడియోలో చూపిస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు అడిగారనమాట. ఇది ప్రమోషన్ వీడియోనా అక్క అని చెప్పేసి. నాకైతే చెప్పడం కుదరలేదండి. ఎందుకంటే కొంతమంది వచ్చేసి చెప్పడానికి ఒప్పుకోరనమాట ప్రమోషన్ ఇచ్చినప్పుడు. కొంతమంది ఏంటంటే వదిలేస్తారు. ఇప్పుడు వేరే నేను చేస్తున్నాను కదా స్టీల్ కుక్‌వేర్‌కి, వాళ్ళైతే పెద్ద పట్టించుకోరు గానీ కొన్ని కొన్ని అలా కాదనమాట. అందుకని చెప్పేసి నా వల్ల నాకు ఎంత హ్యాపీగా ఉందో నేనైతే ఇది మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఇది వచ్చేసి బ్యాటర్ కొలాబరేషన్ అనమాట. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నాకు ఏ కొలాబరేషన్ అయినా నాకుగానే ప్రతీదీ వచ్చిందనమాట. నాకెవరు సజెషన్ అయితే చేయలేదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ముందే చెప్పాల్సింది ఇది, కానీ ఇప్పుడే టైం వచ్చిందండి. నాకు ఇండస్ వ్యాలీ కానివ్వండి, అగారో కానివ్వండి,
ఇంకొక విషయం ఇండస్ వ్యాలీ వచ్చేసి ఒకళ్ళు సజెషన్ చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సాయంకాలం ఆ టైంలో నాకు ఫోటో పంపించారనమాట. మీకు ఇలాగా నేను చెప్పానండి ఒకళ్ళకి అడిగారని చెప్పేసి. ఆ రోజు నైటే నేను కేరళ వెళ్తుంటే ఆ రోజు నైట్ ఒక 11:30 టైంకైతే ఇండస్ వ్యాలీ నుంచి వేరొక గ్రూప్ వచ్చేసి నాకు కనెక్ట్ అయ్యారనమాట. వాళ్ళు మెయిల్ కానివ్వండి, వాట్సాప్‌లో కానివ్వండి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. నేనొచ్చేసి వీళ్ళే చెప్పారని చెప్పేసి వీళ్ళతో కూడా నేను ఇలాగ మీరు చెప్పినోళ్ళు చెప్పారండి అని చెప్పి అన్నాను. లేదండి ఈళ్ళు వేరే వోళ్ళు, మీకు వాళ్ళు సొంతంగానే వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అయ్యారు. మీకు ఏది బెటర్ అనిపిస్తే వాళ్ళతో కంటిన్యూ చేసేయండి అని చెప్పి కూడా అన్నారనమాట. అదైతే నేను ఒప్పుకుంటాను. ఇంక నాకు ఎవరు కనెక్ట్ అయ్యారో వాళ్ళతోనే నేను కంటిన్యూ చేసేసాను. వాళ్ళుగా వచ్చి అడిగారు కదా అని చెప్పేసి. ఇంకా నాకు వచ్చే శారీస్ ప్రమోషన్ కానివ్వండి, జ్యువెలరీ ప్రమోషన్ కానివ్వండి వాళ్ళకి గాని వచ్చి అడిగారనమాట. ఇంక మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే అగార ప్రొడక్ట్ ప్రమోషన్ అని చెప్పేసి. ఇది కూడా వాళ్ళుగానే వచ్చి అడిగారండి. కాకపోతే ఇప్పుడు కాదనమాట. జూన్ నెల ఆ టైంలో అయితే అడిగారు. అడిగిన వెంటనే ఇవన్నీ ఓకే అయిపోవు. మిగతా ఆటిలతో పోల్చుకుంటే ఇవన్నీ అడిగిన వెంటనే ఓకే అయిపోవండి. ఇది చేస్తున్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అడిగారు. నేను ఓకే అని చెప్పాను. చెప్పేసిన నెల రోజుల తర్వాత ఓకే అండి కన్ఫర్మ్ చేసామన్నారు. నెల రోజుల తర్వాత మళ్ళీ నాకు ప్రమోషన్‌కి అయితే అవకాశం ఇచ్చారనమాట. నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. మా ఇంట్లో ఎవరికీ తెలీదనమాట ఇది ప్రమోషన్ వీడియో చేస్తున్నానని చెప్పేసి. ముఖ్యంగా మా చెల్లికి గానివ్వండి, మా మరదలకు గానివ్వండి ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంక ఫ్రెండ్స్ సర్కిల్‌లో కానివ్వండి ఎవరికీ కూడా నేను చెప్పలేదనమాట. కారణం ఏంటంటే ఇది ఓకే అవుతుందా లేదా అని చెప్పేసి నాకు కూడా డౌట్‌గానే ఉందనమాట. ఇవన్నీ త్వరగా ఓకే అవ్వవు. అందుకని చెప్పేసి ఇంక మా పిల్లలు కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి ముందే నువ్వు ఊరేగేక అని చెప్పేసి వాళ్ళు ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. ఇది కన్ఫర్మ్ అయితే ఒకళ్ళిద్దరికి చెప్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే అవకాశం కూడా లేకుండా మంచి పని చేశాడు ఆ దేవుడైతేను. దానికైతే నాకు హ్యాపీగానే ఉందనమాట. ఇంకా నాకు ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం అయితే హ్యాపీగా ఉందండి. నేను ఇక్కడ దాకా వచ్చానంటే మీ కారణమే. నేను ఎక్కువగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వీడియోస్ చేయాలని చెప్పి అనుకోవడం లేదు. నాకు ఖాళీ ఉన్న సమయంలో నేను వీడియోస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది వ్లాగ్ కానివ్వండి, 20 మినిట్స్ వ్లాగ్ కానివ్వండి, లేకపోతే 5 నిమిషాల వీడియో కానివ్వండి, ఏదైనా నా వల్ల అయింది నేను చేస్తాననమాట. ఎందుకంటే ఇప్పుడు సంపాదించేయాలని చెప్పేసి మా ఆయన నన్ను ఇబ్బంది పెట్టరు. అంతేకాకుండా సంపాదించేయాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఎందుకంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నానంటే కనుక నాకు ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా వస్తూనే ఉంటాయి. మన ఛానల్‌లో ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్ కానివ్వండి, అనవసరంగా ఆలోచించడం వల్ల ఈ టెన్షన్ కానివ్వండి అన్నీ వస్తాయి. అది మన సబ్స్క్రైబర్స్‌లో ఒక 10 మంది ఉంటారనమాట. వాళ్ళకైతే నా హెల్త్‌కి సంబంధించినవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా మెసేజ్‌లు పెడుతూ ఉంటారు. సో, అందుకని నేను ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా నా వల్ల అయినంత వరకు వీడియోస్ చేస్తూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి అనే ఆలోచన అయితే లేదు నాకైతేను. ప్రస్తుతానికి లేదు. ఏమో ఒకవేళ వీడియోస్ వెళ్ళి ఫ్యూచర్‌లో వస్తే రావచ్చేమో. వేస్తా ఉంటాను వీడియోలు. వచ్చినప్పుడు వస్తుంది. జాలీగా వేస్తున్నాను అనమాట. పెద్ద సీరియస్‌గా అయితే అంటే ఫస్ట్ తీసుకున్నంత సీరియస్‌గా అయితే తీయడం లేదు నేను. సరదాగా వేసిన వీడియోనేమో సడన్‌గా 10,000 వ్యూ వెళ్ళిపోతుంది. పనిగట్టున వేసిన వీడియో ఏమో 10 వ్యూ వెళ్తుందనమాట. సో, అందుకని చెప్పేసి నేను పెద్దగా స్ట్రెస్ అయితే తీసుకోవడం లేదు. కూల్‌గా అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా అనవసర ఆలోచనలన్నీ బయట పడేసాననమాట. నేను ఒక బుక్ వేరే చదువుతున్నాను కదా! అందులో ఏమనుందంటే నిన్నటి జరిగిన విషయాన్ని ఆలోచించొద్దు, రేపు జరగాల్సిన విషయాన్ని ఆలోచించొద్దు అని చెప్పేసి, అలా ఈరోజు ఏం జరుగుతుందని ఆలోచించడం వల్ల ఏంటంటే మైండ్ కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. ఇంకా నేను ఆశపడని ప్రమోషన్ వీడియోలు కూడా నాకు వచ్చాయి కాబట్టి నాకు హ్యాపీయే అనమాట. దానికైతే నాకు సంతోషంగానే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్‌కి నేనేం చెప్పాలనుకుంటున్నానో దాన్నే నేనిక్కడ చెప్పాను తప్పించి, ఎవరినో ఇక్కడ విమర్శించడానికైతే కాదు. అర్థం చేసుకోండి. ఎవరినో ఉద్దేశించో అయితే ఈ వీడియో అయితే కాదనమాట. ఇంకా బాక్స్ పెట్టేసిన తర్వాత నేను, మా ఆయనైతే షాప్‌కి బయలుదేరిపోయామనమాట. వరి కట్టాలి ఈ నెల. అందుకని చెప్పేసి వరైతే కట్టేసాము. కట్టేసి వెళ్ళే దారిలో వచ్చేసి ప్రెస్టేజీ షాప్ ఉందనమాట. అక్కడికైతే వెళ్ళామనమాట. పెద్ద కుక్కర్ ఉంది కదా! దాన్ని ఎక్స్చేంజ్ చేసి పెద్ద కుక్కర్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. అన్నీ ఓకే అయినాయి. కాకపోతే ఏమైందంటే ఈ కుక్కర్ తీసేసుకున్నాను నేను. అల్యూమినియం కుక్కర్ తీసుకున్నాను. స్టీల్ కుక్కర్ కాదు. తీసుకున్న తర్వాత ఏమైందంటే లోపల వచ్చేసి బ్రేకేజ్ ఉందనమాట విజిల్ వచ్చే చోట. వాళ్ళ దగ్గర వేరే పీస్ లేదని చెప్పి అన్నారు. ఇంక నేను తిరిగైతే ఇంటికి వచ్చేసాను. అల్యూమినియం కుక్కర్ అయితే నాకు బెటర్‌గా ఉంటుంది. లోపల గిన్నెలయి పెట్టి చేసుకోవడానికి. ఇది 3680
ఎంత అని చెప్పారు. పాత కుక్కర్ వచ్చేసి ఆఫర్ ఉన్నప్పుడైతే 500కి ఎక్స్చేంజ్ చేస్తారండి. ఇప్పుడు రూ. 220 అని చెప్పారు. ఓకే అని చెప్పేసి అనుకున్నాను నేను. కాకపోతే ఏంటంటే కుక్కర్ తీసుకోవడం అయితే కుదరలేదు. ఇంక నేను తిరిగి షాప్‌కి అయితే వెళ్ళిపోయాను. షాప్‌కి వెళ్ళిపోయి దారిలో వచ్చేసి నేను ఈ కుక్కర్ అయితే వేసేసాననమాట. పాత సామాను కొట్టులో వేసేసాను. మీరు చూస్తున్న ఈ కుక్కర్ అయితేను. అక్కడ ఎంత ఇచ్చారంటే రూ. 360 ఇచ్చారనమాట. ఇంకా రూ. 360కి ఈ 220 పర్వాలేదులే, మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు అమెజాన్‌లో అని చెప్పేసి ఇంక నేను అక్కడ వేరే కుక్కర్ కూడా లేదని చెప్పేసి నేనైతే వదిలేసి అమెజాన్‌లో అయితే బుక్ చేసేసుకున్నాను. కుక్కర్ వచ్చేసి వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తానండి. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నాకు వచ్చిన ఒక మంచి విషయాన్ని కానివ్వండి, ఏదైనా ఒక ప్రాబ్లమ్ కానివ్వండి, మీతో షేర్ చేసుకున్నప్పుడు నాకు కొంచెం బాగుంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు ఒక ప్రమోషన్ వీడియో ఈ విధంగా వచ్చిందని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లోని ఇంకా ఫేస్బుక్లోను కూడా ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.